డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ వివి రమణ మరియు శ్రీమతి విఎన్జే లక్ష్మీభాయిల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఎగ్జిబిషన్ లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని చదువుతో పాటు స్వతహాగా ఆలోచిస్తూ తమ సృజనాత్మకత శక్తిని ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ నమూనాలు, శాస్త్రీయ ప్రయోగాలు, వినూత్న ఆకృతులు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలు రూపొందించిన ఆకృతుల్ని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభ కనబరచడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ఆలోచన శక్తిని వెలికితీసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో విజ్ఞాన సృజనాత్మకత కార్యక్రమాల్ని నిర్వహించే విద్యార్థుల్ని అన్ని రంగాల్లో ముందుండేలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల ప్రతిభకు తగిన వేదిక కల్పించడంలో ఉపాధ్యాయ బృందం కృషి ఎంతో ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసంశెట్టి లక్ష్మీనారాయణ, కడలి రామకృష్ణ, పిచ్చుక ఉమామహేశ్వరి హాజరై విద్యార్థులను అభినందించారు. అలాగే ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రామచంద్రపురం పట్టణంలో గల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించాం. ఇది మెటీరియల్ను యూజ్ చేసుకుని అద్భుతంగా కళాకృతులు వచ్చేటట్టు తయారు చేశారు. ఇది విద్యార్థుల చేత ఎందుకు చేయించామంటే వీళ్ళలో ఆలోచన శక్తి పెరగాలనే ఉద్దేశంతో, బట్టి విధానానికి స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 రోజుల నుంచి ఈ విద్యార్థులు శ్రమిస్తూ అద్భుతమైన ఆర్ట్ని ప్రదర్శించేలాగా, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ని ప్రదర్శించేలాగా చేశారు. ఇది తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా వచ్చే వాళ్ళకి దాన్ని ఎలా తయారు చేశారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సంవత్సరం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉంది. చిన్న పిల్లల్లో పనికిరాని మెటీరియల్ ఏ వస్తువు అయినా సరే అటువంటి వస్తువుని తీసుకున్న అద్భుతమైన ఆకర్షణీయమైన అలంకారానికి పనికొచ్చే వస్తువులు తయారు చేశారు. ఇవాళ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఏది చూసినా ఇంట్లో మన ఇంట్లో ఇలాంటివి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనిపించే ఆలోచన మరి ఆ చిన్నపిల్లలకి ఎలా వచ్చింది అద్భుతం. ఈ పిల్లల్లో ఇటువంటి సృజనాత్మక శక్తి బాగా పెరుగుతుంది. ఇంకా మన మిగిలిన పిల్లలు ఏమనుకుంటారంటే మనం కూడా ఇలా చేయొచ్చు, ఇంకా మంచి చేయవచ్చు అని అనుకుంటారు. నేను చదువుకునేటప్పుడు ఇటువంటి ఎంకరేజ్మెంట్ మాకు ఉండేది కాదు. నేను ఇంటికి వచ్చేసి కాగితంతో, మట్టితోటి బండి చక్రాలు చేసి, బండ్లు చేసి అవి చేసుకుని ఆడుకునేవాడు. కానీ ఈవేళ ఇది చూస్తుంటే పెద్ద హౌసెస్లో ఆకర్షణీయంగా పెట్టుకుని వస్తువులాగా మీరు ఎన్ని ఎక్సలెంట్ అమ్మాయిలు చేసిన వస్తువు అందరూ ఎక్సలెంట్, అందరూ అద్భుతంగా. వెరీ గుడ్. సంక్రాంతి సందర్భంగా మీరు మన వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసినటువంటి ఈ అన్ని గ్రామాల్లో జరుగుతున్నటువంటి మన ఈ అన్ని కళాకాంతుల్ని అన్నింటినీ ఇక్కడ ఎగ్జిబిట్ చేసి చాలా బాగున్నాయి. వారికి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళ పిల్లలకి ప్రత్యేకించి ఇవన్నీ నిర్వహించి ఇక్కడ ఎగ్జిబిట్ చేసినటువంటి వాళ్ళకి కూడా మా అభినందనలు తెలియజేస్తూ, ఉపాధ్యాయులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ రామచంద్రపురం పట్టణంలో చాలా సంవత్సరాల నుంచి మన వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నారు. మేము పబ్లిక్ నుంచి తీసుకున్న ఒపీనియన్ ప్రకారంగా చూస్తే వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూలు చాలా మంచి క్రమశిక్షణతోటి, మంచి నైతిక విలువలతోటి ఇక్కడ నడుపుతున్నారని చెప్పేసి మాకు పబ్లిక్ నుంచి వచ్చినట్టు టాక్ మాకు తెలిసింది. పెద్దలుగా వారి యొక్క ఈ క్రమశిక్షణ, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో చక్కనటువంటి పాత్ర తీసుకునేందుకు మరోసారి వారిని అభినందిస్తూ, వారందరికీ కూడా యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తాం.